అలాగా చేస్తున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మన కోసం ప్రాణం పెట్టినవాడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కొంతమంది అంటారు స్నేహితులు, అరే నీకు అవసరమైతే నా ప్రాణం అడ్డేస్తారా నీకోసం అంటారా? అవసరమైనప్పుడు వీడు కనపడడు, వీడు పోతాడో తెలియదు. ఏదన్నా ఒక ₹1,00,000 అవసరమైందిరా, నువ్వు ఇస్తే నాకు అవసరం తీర్చుకుంటానంటే ఆ అడ్రస్ కూడా ఉండడు వాడే. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తానని మాట చెప్తారు, కానీ ఎవడు కూడా ఆ పని చేయడు, రాడు కూడా. ఇక్కడ దేవుళ్ళు దేవతలను పడేవాడు ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా అంటే ఎవరు కూడా పెట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే పాపుల రక్షకుడై ఉంటున్నాడు. పాపులమైన మనకి ఆ ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మాత్రమేననేది మనం చూస్తున్నాం. కుండలో విషం ఉన్నది. విషం ఎరగాలంటే ఆ పిండిని తెచ్చేసినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలోనికి ఆహ్వానిస్తే మన విషము విరిగిపోయి పనికి వచ్చే పాత్రలుగా మార్చబడగలము అనేది మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చదువుదాం. 3:26 అపోస్తుల కార్యం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. చాలే. కొత్త నిబంధన సంఘానికి మొట్టమొదట సేవకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ఎందుకు ఈ లోకానికి పంపించారు అంటే మనుషుల్లో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయటానికి, మళ్లించుటకు. ఆయన ఆ దుష్టత్వం నుంచి మళ్లించి దైవత్వంలోనికి నడిపించడానికి, ఆశీర్వాదంలోకి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారే దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. విడిపించడానికి, దుష్టత్వంలో నుంచి మనుషుల్ని విడిపించగలిగిన శక్తివంతుడు ఎవరు అంటే పౌలు గారు అంటాడు కదా, నేను నేర్పరైన శిల్పికారుని వలె చెక్కాను అంటాడు. ఒక నేర్పకారి అని అంటే అనుభవం కలిగినటువంటి శిల్పికారుడు చెక్కితే ఆ శిల్పం ఎంత అందంగా ఉంటుందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మనందరినీ కూడా చెక్కడానికి అర్హుడై ఉంటున్నాడు. మనల్ని సరిచేయటానికి, మనలో ఉన్న లోపాలను తీసివేయటానికి, ఆయన స్వారూప్యం మనకు కనపడే వరకు కూడా మనల్ని చెక్కి సరిచేయగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే అనేది మనం చూస్తాం. ఆయన చెక్కి సరిచేయగలిగిన సంఘాన్ని చెక్కాల్సిన రీతిగా చెక్కకపోతే, మలసాల్సిన రీతిగా మలసకపోతే దేవుని దుష్టత్వంలో అపరాధాల్లో పడిపోయినటువంటి మనుషుల్ని ఎవరు సరిచేయగలరు? దేవుడు దుష్టత్వంలోంచి తప్పించగలిగిన ఆయన. ఎందుకు చెక్కాలి అంటే మనము సరిచేయబడాలి, ఆయన స్వారూప్యంలోకి మనం రావాలి. అందుకే చెక్కి సరిచేసాడు. దేనితోటి? దేవుని వాక్యముతో. దేవుని వాక్యముతో చెక్కబడాలి. దైవ సేవకులు అందుకని హెచ్చరిస్తుంటారు మనల్ని. అనేక సార్లు మనం సరిచేయడానికి చూస్తారు. మన నడవడి సరిచేయడానికి, మన ప్రవర్తన సరిచేయడానికి దేవుని వాక్యముతో మనం చెక్కుస్తూ సరిచేస్తూ ఉంటారు. అప్పుడు మనకు చెక్కినప్పుడు కొంత బాధ ఉంటుందేమో, కానీ ఆ చెక్కబడి సరిచేసిన తర్వాత మీరు ఉత్తమమైన ఒక శిల్పంలాగా తయారైపోతారు. ఎలాగ తయారైపోతారంటే దేవుని వాక్యముతో సరిచేసిన తర్వాత ఒక దినాన యేసు ప్రభు ఎలాగ ఉన్నాడో అలాగ మనము తయారైపోతామంట. ఆ దూతలు చూస్తే ఆశ్చర్యపోతారంట, ఇదేందయ్యా మేము యేసు ప్రభుని మొక్కడానికి వచ్చాం కదా, వీళ్ళందరూ యేసు ప్రభులు అయితే మేము ఎవరిని మొక్కాలి? ఇప్పుడు అందరూ యేసు ప్రభులాగా కనపడుతున్నారు, మేము ఎవరిని మొక్కాలి, ఎవరిని ఆరాధించాలని వాళ్ళు అన్నప్పుడు వీళ్ళలో ఒకరు అంటారంట, అయ్యా మీకు ఏమి సందేహం పడవసరం లేదు, యేసు ప్రభు వచ్చినప్పుడు మేమందరం కూడా మొక్కుతాం, మేమందరం కూడా మోకరించి ఆయన సన్నిధిలో మొక్కుతాము, ఆయన ఒక్కడే అక్కడ ఉంటాడు నిలబడి, ఆయనే యేసు ప్రభు, ఆయన మీరు మొక్కండి అని చెప్పారంట. అంటే ఒక దినాన యేసు ప్రభు స్వారూప్యంలోకి మార్చబడే అనుభవంలోకి దేవుని యొక్క దూతలంటే దైవ సేవకులు మనం సిక్కి సరిచేసి
మన రూపాన్ని మార్చే విధంగా చేసేదానికి వారు చేస్తూ ఉంటారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మనలో లోపం సరి చేసుకొని ముందుకెళ్లాల్సిన వారమే అంటున్నామనేది మనం చేస్తున్నాం. దుష్టత్వంలో నుంచి, అపరాధంలో నుంచి చెక్కే అనుభవం. చూడండి, ఒక మాట చదువు. యోహాను సువార్త 34వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. 10వ అధ్యాయము 34-35 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చును? వారే దైవములని చెప్పిన ఎడల వారు దేవుని కుమారుడని చెప్పినందుకు చాలు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఎవరు దైవములు అంటే, దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వెళుతుందో వాళ్ళే దైవాలు అంటాడు పౌలు గారు అంటున్న మాట. ఇక్కడ యోహాను అంటున్న మాట. దేవుని వాక్యము మనం సరిచేసేదిగా ఉంది. దేవుని వాక్యం మనం కలిగి ఉంటే మనమే దైవాలమంట. ఎంత గొప్ప మాట అన్నాడు అంటే, దేవుని కుమారులు అనబడితే దేవుని కుమారులు కూడా ఎవరంట? దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారే. అలాంటి అనుభవంలోకి దేవుని వాక్యం మనల్ని తీసుకెళ్ళి గొప్ప శక్తి కలిగింది దేవుని వాక్యం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు సిలువ మీద సిలువను మోసుకొని ఆ సిలువలో గొల్గొతా కొండ మీద ఆ దుష్టుడి నుంచి ఏం చేశాడంట? దుష్టుడు అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు, ఆయన హింసిస్తున్నారు, ముఖాన ఉమ్మివేస్తున్నారు, అన్నీ కూడా భరించాడు. ఎందుకు? ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు. అంటే దోషము చేసింది ఎవరు? పాపము చేసింది ఎవరు అంటే మనమే. ఇప్పుడు ఆ సిలువ మీదకి ఎక్కి మరణం పొందాల్సింది మనమే. మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మీద మన అవమానమంతా కూడా భరిస్తున్నాడు, మన శ్రమనంతా కూడా సహిస్తూ ఉన్నాడు. ఆయన సహించి ఆ గొల్గొతా కొండ మీద ఆ దుష్టత్వంలో నుంచి మనం తప్పించడానికి శ్రమపడి, ఆయన శిక్షింపబడి, ఆయన చిందించిన రక్తంలో మనల్ని కడిగి దుష్టత్వం నుంచి తప్పించేవాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ పాపము నుండి ఈడిపించడానికి ఆయన సిలువలో శరీరం అంతా గాయాలు, కానీ వాటిలో బలమైన గాయాలు 5 ఉన్నాయంట. 5 గాయాలు పొందాడు. ఎందుకు అంటే, ఏం పాపం చేయలేదు కానీ ప్రభు మన కోసం ఆ గాయాలు పొందాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఏమంటాడు? మీలో ఎవడైనాను నా మీద నేరస్థాపన చేయగలడా అంటాడు. సవాల్ ఇస్తున్నాడు. అంటే నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలంటే ఎవడు చేస్తాడు? ఆయన దేవుడు మానవుడికి ఈ లోకానికి వచ్చి ఆయనలో ఏ దోషము కపటము లేదు అనేది మనం చూస్తున్నాం. అందుకనే ఆయన సవాలు విసిరాడు. అలాంటి ఆయన మీద వీళ్ళు ఏం చేస్తారు? ఈ పాపమంతా కూడా ఆయనే చేశాడని ఆయన మీద నేరం మోపినట్టుగా మనం చూస్తున్నాం. అందుకు ఆయన పొందిన గాయాలు ఎందుకు? మన కోసం యేసుప్రభు వారు పొంది ఉంటున్నాడు. 5 గాయాలు. మొదటి గాయము తలలో పెద్ద గాయం జరిగింది, రెండవది చేతుల్లో గాయాలు, మూడవది కాళ్ళల్లో గాయాలు, నాలుగవది పక్కలో గాయం, 5వది ఈపు మీద పెద్ద గాయం. ఇలాంటి 5 గాయాల్లో గుండా స్రవించిన రక్తములో ఈ మానవుల పాపమంతా పరిహరించి, మానవులను దుష్టత్వంలో నుంచి తప్పించి, ఈ పాపమనే విషయములో నుంచి విరుగుడు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడనేది లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటుంది ఇక్కడ. అందుకనే విషపు కుండ అన్నారు.
ఈ ప్రపంచం అన్నా కూడా మనం చూస్తే ఈ ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద బాణ లాంటిది. దానిలో ఉన్న ప్రజలందరూ కూడా విషపు కుండలో ఉన్నటువంటి మనుషులేంటి. అపోస్తుల కార్యముల గ్రంథం మనం 10వ అధ్యాయంలో చూస్తే పేతురు గారికి ఒక కల వస్తుంది. ఆయన భోజనం చేసే టైంలో భోజనం వండటం కొంచెం లేట్ అయ్యేటప్పటికి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు అనేది మనం చూస్తాం. సీమోను ఆ భోజనం లేట్ అయ్యేపటికి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు 4 చెంగులు గల దుప్పటి క్రిందకి దించబడి ఉంటుంది. దానిలో ఒక పెద్ద పాత్ర ఉన్నది. దానిలో చతుష్పాద జంతువులన్నీ కూడా ఆ దుప్పట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇక్కడ మనం చూస్తే ఈ చతుష్పాద జంతువులు మనం చూస్తున్నట్లయితే 4 చెంగులు 4 దిక్కులు సూచిస్తుంది. 4 దిక్కులకు సాదృశ్యంగా ఉన్నది అనేది మనం చూస్తాము. ఈ దుప్పటిలో 4 చెంగులు 4 దిక్కులకు సాదృశ్యంగా ఉంది. కానీ ఈ పాత్రలో ఉన్నదంతా కూడా ఏముంది? చతుష్పాద జంతువులు ఉన్నాయంట. రకరకాలైన జంతువులు. వీటిని చంపుకొని తిను అంటున్నాడు పేతుర్ని. అయ్యో, నేను ఎలాంటి తప్పు ఎప్పుడు చేయలేదయ్యా, నేను ఎప్పుడు కూడా అపవిత్రమైందని నా నోట నేను ఎప్పుడు పెట్టుకోలేదు అంటాడు పేతురు. ఆ యొక్క చతుష్పాద జంతువులన్నీ కూడా నానా రకాలైన ప్రజలకి సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క పేతురు గారికి ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఆయన వాళ్ళ యూదులకి సువార్త చెప్పాలి అనుకునేవాడు అనమాట. అన్యులకు చెప్పవద్దు అనుకునేవాడు. అలాంటి వాడికి అన్యులు కూడా మనుషులే, వాళ్ళందరికీ కూడా నువ్వు సువార్త చెప్పాలనే సంగతి తెలియజేయడానికే పేతురు గారికి దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క దుప్పటిలో 4 చెంగులు 4 పక్కలున్న 4 దిక్కులున్న ప్రజలు అందరూ కూడా నశించిపోతున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు అంటే కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్త చెప్తే అనేక మంది అక్కడ రక్షింపబడి పరిశుద్ధాత్మను పొందుకున్నారనేది మనం ఆ లేఖనాల్లో చదవగలుగుతాం. అన్ని జనులకు కూడా రక్షణ పొందారు. ఈరోజు మనం గమనిస్తే విషపుకుండా 287 రకాల పాపాలు ఉన్నాయంట ఈ లోకంలో. ఇలాంటి పాపాలన్నీ కూడా మనసులో ఏలుబడి చేస్తున్నాయి కనుక ఈ మనిషిని ఏమంటామంటే విషపుకుండా అంటున్నారు. విషపుకుండా ఈ పాపాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి విషపుకుండా అంటున్నాడు మనం చూస్తున్నాం. తర్వాత యెహెజ్కేలు ప్రవక్త కూడా ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో చదువుదాం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకుల పట్టణమునకు శ్రమ మడ్డిగలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. ఇక్కడ మనం చూసినట్టే ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు. ఆ దినాల్లో బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు ప్రజలకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటాడు. ఇక్కడ కుండని తెచ్చి పొయ్యి మీద పెట్టి ఏం చేయాలి, దానిలో నిండా నీళ్లు పోసి దానిలో ఏం చేయాలంటే మాంసం ముక్కలు బాగా ఎముకలు అన్నీ వేసి వండినప్పుడు కట్టెలు ఎక్కువగా పెట్టి కాల్చి వండినప్పుడు దానిలో ఏమైపోతుందంట, అడుగున మడ్డి బేరుకుంటుందంట. ఆ మడ్డి బేరుకున్న దాన్ని అంటాడు మడ్డి గల కుండ, నీకు శ్రమ అంటున్నాడు. మడ్డి గల కుండ, దానిలో నీళ్ళు ఇక్కడ మనం చూస్తే అది అందులో మంచి ఎముకలను పేర్చి దానిలో నింపండి, శ్రేష్టమైన వాటిని తీసుకొని అందున్న ఎముకలు ఉడుకున్నట్లుగా చాలా కట్టెలు పోగు చేసి దాన్ని కాల్చాలంట. అంటే పొయ్యి మంట చేయాలి. దాన్ని బాగా పొంగించిన తర్వాత ఏమైపోద్ది, ఎముకలను సాలినంత మట్టుకు ఉడికించుము. ఇది అంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఈ కుండ ఏమనుందంట, ఈ కుండలో ముక్కలు ఇవన్నీ కూడా పేర్చింది, తర్వాత
ఉడికించారు. ఉడికించిన తర్వాత దానిలో బాగా ఉడికించిన తర్వాత మడ్డి పేరుకుంటుందంట. కుండలో మడ్డి పేరుకుంటుంది. మడ్డి గల కుండ నీకు శ్రమ అంటాడు. ఈ యొక్క ఆ మడ్డి కరిగిపోయేంత వరకు మళ్ళీ ఏం చేయాలంట, మళ్ళా ఉడకబెడితే దానిలో ఉడకబెట్టిన తర్వాత మడ్డి వస్తుంది, ఇంకొక మడ్డి వస్తుందంట. దానిలో ఏదో మడ్డి అంటే ఇది మానవులకి ఈ మడ్డి అనే దాన్ని మానవుల్లో ఉన్న పాపాన్ని తెలియజేస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఆ కుండ మడ్డిని బట్టి శ్రమ అంటున్నాడు. నరహత్య చేసేవాడు, మట్టి మనుషులు నరహత్య చేసేటటువంటి వారు అని మనం చూస్తాం. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అలాంటి వారు, నరహత్య చేసేవారు, హత్యలు చేసేవారు, లేకపోతే అలాంటి పరిస్థితులుగా ఉండేటటువంటి వారు. వీళ్ళందరికీ కూడా శ్రమ వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చర్చిల్లో బాంబులు పెట్టి ఆ యొక్క మనసులను అల్లకొల్లాలం చేసేటువంటి వారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, మడ్డి గల కుండల్లాగా అయిపోయి, అంటే ఆ నరహత్య చేయటం, పాపము చేయటం, మోసం చేయటం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే మడ్డి కలిగిన కుండ శ్రమ. హత్య చేశారంటే ఒకసారి చేశాడు వదిలిపెట్టేసి మళ్ళీ జనంలో కలవటం కాదు, మానక అదే పని చేస్తున్నాడు, మడ్డి కలిగిన కుండ అంటున్నాడు దేవుడు. అంటే ఒకసారి చేసినవాడు మళ్ళీ వదిలిపెట్టట్లేదు, అదే చేస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి భయంకరమైన మడ్డి కలిగిన కుండని మనం చూస్తున్నాము. మడ్డి అంటే వ్యభిచారం అనే మడ్డి, పాపం అనే మడ్డి, కులగర్జి అనే మడ్డి, ధనం అనే మడ్డి, ఆచారాలనే మడ్డి పేరుకుపోయిందంట జనాల్లో. అనేక రకాలైన మడ్డి, కులాలనే మడ్డి, మతాలనే మడ్డి, ఆ యొక్క వ్యభిచారం అనే మడ్డి, ఈ రకంగా అనేక రకాలైన మడ్డితో పేరుకుపోయింది ఈ కుండ. ఈ కుండ ఎవరు? మనుషుడే. పాపముతో నిండిపోయినటువంటి కుండగా మనుషుడు కనబడుతున్నాడు. ఈ యొక్క భక్తి అనే మాట ఏమైపోయిందంట, మడ్డి కలిగిన పోయినటువంటి వాడు అయిపోయి ఉంటున్నాడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు దీనికి ఏ యొక్క సరుపు వేసినా, సబ్బు ఇప్పుడు అనేక రకమైన మంచి సబ్బులు సరుపులు వచ్చినాయి కదా, ఈ ఏ సిత్వమైనా ఈ మడ్డి తొలగిపోదంట. ఈ మడ్డి మానవుడు అనే కుండలో ఉన్న పేరుకుపోయిన మడ్డి ఏ సబ్బులో సరుపులో వేసి తోమినా ఆ మడ్డి పోదు. కానీ ప్రశస్తమైన ప్రభుని యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడితేనే ఆ మడ్డి పోయేదిగా ఉంటుంది, కానీ ఏ రకమైన సబ్బులు సరుపులకి ఇది పోయేది కాదు. వెరైటీ మనం చూసినట్లయితే ఇలాంటి కుండ ఏదో ఒకసారి హత్య చేసి మానుకోవటం కాదు, ఏదో ఒకసారి పాపం చేసి మానుకోవటం కాదు, కంటిన్యూగా ఇంకా వాళ్ళకి అదే పనిలో ఉన్నటువంటి వారు అందరినీ ఆ విధంగానే పాపంలో పడేసేవాళ్ళు, పాపంలోకి ఈడ్చుకొని పోయేటటువంటి వారు. ఈ రకంగా ఉండేటటువంటి వారు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలియకుండానే ఒక దినాన ఎంతోమందిని చంపి ఉంటాడు, వీడికి కూడా ఒక తెలియకుండా ఒక రోజున చనిపోతాడని వాడికి తెలియదు. అలాంటి దుర్మార్గులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్నారనేది మనం చూస్తున్నాం. అందుకని మానకుండా మడ్డి కలిగిన కుండ అంటే దీనికి ఇంకొక అర్థం ఏంటంటే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏం చేస్తాడంట, హఠాత్తుగా చనిపోతాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎన్నోసార్లు పాపం చేస్తున్నాడు, పాపం చేస్తున్నా దేవుని వాక్యం గద్దిస్తుంది, లోబడకుండా అలాగ ఉంటే హఠాత్తుగా ఒక దినాన్ని ఏం జరిపోతాడంట, చనిపోతాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా చనిపోతాడు. ఎన్నిసార్లు గద్దించినా కూడా దేవునికి లోబడకుండా, పాపము మానుకోకుండా, దుర్మార్గం మానుకోకుండా, దరిద్రం మానుకోకుండా, నరహత్యలు మానుకోకుండా, శరీరాన కోరికలు మానుకోకుండా, సిగరెట్లు ఆ యొక్క సారాయి మానుకోకుండా, దొంగతనం మానుకోకుండా, మోసం మానకుండా చేస్తూ ఒక రోజున హఠాత్తుగా చనిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవుడు కూడా మడ్డి కలిగినటువంటి కుండ. వారు మానుకోలేరు, దొంగతనం మానుకోలేరు, మోసం మానుకోలేరు, అక్రమం చేయటం మానుకోలేరు, కబ్జాలు చేయటం మానుకోలేరు, కిడ్నాపులు చేయటం, ఈ లోకంలో కిడ్నాపులు చేయటం కూడా ఉంది, అవి కూడా వాళ్ళకి మానుకోలేరు. మానుకోకుండా చేస్తున్న వారికి ఒక రోజున హఠాత్తుగా దేవుడు వాళ్ళని
మరణానికి అప్పగిస్తాడనేది మనం చూస్తున్నాం. అందుకని పాపంలో పుడతారు, పాపం చేస్తూనే ఉంటారు, పాపంలో చనిపోతారు. ఇక దానికి ఏమీ వాళ్ళకి లేదు, నిరీక్షణ అనేది లేదు. ఇక నేరుగా మరణానికి అప్పచెప్పిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి స్థితి ఉండదంటే, అలాంటి స్థితి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి మనము? ఈ విషయానికి ఇరుగుడు చేసేవారు ఎవరున్నారో, ఈ పాపాన్ని తీసేయగలిగిన వారు ఎవరున్నారో వారిని మనం చూసుకొని వారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కరే. ఆయనే మనల్ని బాగు చేయగలిగిన వాడు, మనలో ఉన్నటువంటి విషాన్ని విరిచేయగలిగినటువంటి వాడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసేయగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే అనేది మనం చూస్తున్నాం. ఇంకొక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనాలను మనం చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా అక్కడ సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్నకుండా వాని చేతులు విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని చూసాను. చాలు. ఇక్కడ మనం చూస్తే కుమ్మరవాని ఇంటికి పోతే ఏముందంటే అక్కడ సార మీద కుండం చేస్తూ ఉన్నాడు. అది చేస్తున్నప్పుడు ఆ కుండ ఏమైపోయింది, నడిమికి ఇడిపోయింది అనేది మనం చూస్తున్నాం. సార మీద కుండ. ఇది సార అంటే దేవుని సన్నిధి అని మనం గుర్తుంచుకోవాలి. దేవుని సన్నిధిలో నుంచి ఇడిపోయినటువంటి ప్రజలు దేవుని సన్నిధి ఒకసారి చూసి తర్వాత దానిలో నుంచి దిగజారిపోయిన ప్రజల్ని మనకు తెలియజేస్తుంది అన్నమాట. విడిపోయింది, దేవుని సన్నిధిలో నుంచి విడిపోయినటువంటి ప్రజాంగాన్ని తెలియజేస్తుంది అనేది మనం చూస్తున్నాం. విడిపోవడం అంటే అర్థం ఏమిటి అంటే మనిషి దేవునిలో నుండి విడిపోవటం, మనిషి ఇష్టానుసారంగా జీవించడానికి పోవటం. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయారు. పగలగొట్టబడిన కుండ అంటే దాని అర్థం ఏమిటంటే నీ హృదయం అనే కుండ పగిలిపోవాలి. పెద్దగా ఏడ్చి పాపాలు ఒప్పుకోవాలి. ఒక అర్థమేమో దేవునిలోంచి విడిపోవటము, దేవుని సన్నిధి. సార అంటే దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిలో నుంచి విడిపోవటం, విడిపోయిన కుండ ఇది. దూరం జరిగిపోవటం. ఒకసారి దేవుని సన్నిధిలో మనం రుచి చూసాం, దేవుని రుచి చూసాం, ఎరిగాము. దిగజారిపోయేవాళ్ళు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. దేవుని నుంచి తొలగిపోయేవాళ్ళు కనబడుతూ ఉంటారు కదా. అలాంటి స్థితిని తెలియజేస్తుంది. సరే, ఇక్కడ మనం చూస్తే ఇంకోటి పగలగొట్టబడిన కుండ. పగలగొట్టబడిన కుండ కూడా మనకు కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే హృదయం అనే కుండ పగిలిపోవాలి. హృదయం అనే కుండ పగిలిపోవాలి. సరే, మనం ఇడిపోయిన వాళ్ళ సంగతి మనం 2 మాటలు చూద్దాము. వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని సన్నిధిలో నుంచి విడిపోయిన వాళ్ళు మందిరానికి రారు, ప్రార్థనకు రారు, మారు మనసు పొందరు, యెహోవా దేవుని నమ్మరు, యేసుక్రీస్తు వారిని నమ్మరు, బాప్తిసం పొందరు. ఏదో తల ఊపుతారనమాట. తల ఊపుతారు. దేనికి ఊపుతారంటే దెయ్యాలను ఆరాధించే దానికి పోతుంటారు, తల ఊపుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఈ సార మీద విడిపోయిన కుండ దేవునికి దూరమైపోయిన రాజ్యాలను సూచిస్తున్నాయి, దేవునికి దూరమైపోయిన పట్టణాలను సూచిస్తున్నాయి, దేవునికి దూరమైపోయిన జనాంగాలను సూచిస్తున్నాయి. సార మీద విడిపోయిన కుండతో సమానమేనని మనం చూస్తాం. చాలామంది దేవుణ్ణి విడిచి పోతారు. ఇజ్రాయెల్ కూడా ఆ దినాల్లో అదే చేశారు. మనం ఇందాక విన్నాం కదా ఆరాధన వాక్యంలో. ఇజ్రాయెల్ ప్రజలు ఆ మన్నాను వదిలిపెట్టి వాళ్ళు దేనికి పోయారు, మాకు వెనక మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాము, మేము కూరగాయలు తిన్నాము, కీరకాయలు తిన్నాము,
వాటిని గురించి ఆలోచిస్తున్నాం అన్నట్లు విడిచిపోయిన దాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకోవటం. ఇజ్రాయెల్ ప్రజలు అదే చేశారనేది మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుంటే, చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 11 నుంచి 14 వరకు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శరీర వాత్సల్యం వలనైనను మనసేచ్ఛల వలనైనను కలిగిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన్ని ఎందరు అంగీకరించరో వాళ్ళందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించననే మాట చదువుతాం. ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చారు, స్వకీయుల దగ్గరికి. వాళ్ళు ఏం చేశారు? అంగీకరించలేదు, ఆయన తోలనాడారు. అయితే ఇప్పుడు ఎవరైతే తన్ను అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడను. దానికోసం ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడనేది మనం చూస్తున్నాం. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసము, మనల్ని ప్రేమించి మన కోసము ప్రభు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఏంటున్నాడు. దేవుణ్ణి నిరాకరించారు, అంగీకరించలా. కనుక సారె మీద ఇడిపోయినటువంటి కుండ, వాక్యాన్ని గమనిస్తే మడ్డి కలిగిన కుండ, సారె మీద విడిపోయిన కుండ అంటే తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే తర్వాత ఇది సారె మీద విడిపోయిన కుండ అంటే దేవుని సన్నిధికి దూరమైన ప్రజలను మనం తెలియజేస్తుంది. సరే, ఇంకొక కుండను గురించి మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను. సెలవిచ్చను. ప్రజలందరినీ తన గుడారములకి వెళ్ళనెప్పను. సరే, ఇక్కడ మనము చూద్దాము. ఈ 3 మనం చూస్తే 3 వస్తువుల్ని గిరిజను తన ప్రజలకు ఇచ్చాడంట. ఒకటి ఒట్టి కుండ, రెండవదేమో దివిటి, మూడవదేమో బూరలోదటం. 16వ వచనంలో మనం చూస్తాం. 7వ అధ్యాయం 16వ వచనం చదివితే కనపడుతుంది. ఇక్కడ ఒక చేతితో ఏం చేయాలా? దివిటి పట్టుకోవాలా, ఒక చేతిలో బూర పట్టుకోవాలా. ఇక మరి ఇవన్నీ చూస్తే ఈ దీటి అక్కడ పెట్టుకున్నట్టు కుండలో పెట్టుకునే వాళ్ళేమో 3 చేతులు లేవుగా, మనిషికి 2 ఉన్నాయి. ఈ విధంగా మీరు పట్టుకోండి. ఈ కుండ దివిటి మీద బోర్లేస్తాడంట. లోపల దివిటి వెలుగుతుంటుంది అనేది మనం చూస్తాం. ఆ పైన గిద్యోను సైగ చేసినప్పుడు మరి 20వ వచనంలో మనం చూస్తాం. 300 మంది కుండలు కూడా ఒకేసారి పగలగొడతారంట. పెద్ద శబ్దం వస్తుంది. 300 మంది కుండలు ఒకేసారి పగలగొట్టిన తర్వాత ఆ యొక్క దివిటీలు ఒకేసారి పైకెత్తుతారు. పెద్ద ఎలుగు కనపడుతుంది. ఇక తర్వాత 300 మంది బోరలు ఊదుతారు ఒకే శబ్దంతో. 3 పక్కల వాళ్ళు 4 పక్కల వాళ్ళు 3 పక్కల ఉండి ఊదుతారు. ఈ పెద్ద శబ్దం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ 20,000 మంది ప్రజలంట. వాళ్ళు 300 మంది ఏమో ఇజ్రాయేల్ ప్రజలు, వారు 20,000 మంది ప్రజలు ఏం చేస్తారంట? పారిపోతారు వీళ్ళని చూసి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆయుధాలు వాళ్ళే ఎక్కువ పెడతాడు దేవుడు. వాళ్ళే పొడుచుకొని చనిపోతారు. చూడండి 20వ వచనం 7వ అధ్యాయం
అట్లా 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోతాను. దీని అర్థం ఏంటంటే పగలగొట్టబడిన కుండ. గిద్యోను చెప్పినట్టు కుండలు ఏం చేశారంట, తెచ్చి అందరూ కూడా కుండల్ని పగలగొట్టారు. తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది, కుండలు ఎప్పుడైతే పగిలిపోయినాయో ఆ పెద్ద శబ్దంతో ఇక శత్రువులు పారిపోవడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది, జయం వచ్చింది అనేది మనం చూస్తాం. జయం వచ్చేసింది. ఆ ఇజ్రాయెల్ ప్రజలకి మిద్యాను ప్రజలు పారిపోతూ కనిపించారనేది మనం చూస్తాం. వాళ్ళకి అందరికి కూడా జయం వచ్చేసింది అనేది మనం చూసి ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పగిలిపోవాలి. పగలగొట్టబడిన కుండ అంటే దాని అర్థం ఏమిటి అంటే నీ హృదయం అనే కుండ పగిలిపోవాలి. పెద్దగా ఏడ్చి పాపాలు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఏడ్చి మన పాపాలను ఒప్పుకుంటే విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకోకూడదు. ఇక్కడ మనం చూసినట్టే దేవుని సన్నిధానంలో మన బ్రతుకుని పగలగొట్టుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి. తరువాత మనము గమనించినట్లయితే ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొందగలిగినటువంటి వారంగా ఉంటాం. అలాగా ఇరిగి నలిగిన మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి. పగలగొట్టుకోవాలి హృదయాలు దేవుని సన్నిధిలో. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పగిలిపోయిన కుండ ఉందనుకో 2 పెంకులు చేసుకొని దాన్ని కూడా వదిలిపెట్టరనమాట, దాన్ని కూడా వాడుకుంటారు. వెనక మేము చిన్నోళ్ళం అయినప్పుడు మా పెద్దవాళ్ళు వాడుకునేవాళ్ళు. ఆ కుండ పగిలిపోతే దాన్ని మధ్యకు తీసుకొచ్చిన దాన్ని ఆ పొయ్యి మీద పెట్టి ఆ యొక్క అన్ని వేపుకోవడానికి, దినుసులు వేపుకోవడానికి, మిరపకాయలు వేపుకోవడానికి, వీటన్నిటిని వేపుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు, వదిలిపెట్టేవాళ్ళు కాదు. సరే అది కూడా పగిలిపోయింది అనుకో, దాన్ని ఇంకా కొంచెం పెంకులు చేసుకొని అప్పుడు అగ్గిపెట్టెలు కూడా కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు మా చిన్నతనంలో. పక్కోళ్ళు ఎవరైనా పొయ్యి వెలిగిస్తే ఈ పెంకు తీసుకెళ్ళి వాళ్ళ పొయ్యిలో నిప్పు తెచ్చుకొని వీళ్ళు పొయ్యిలు రాజేసుకునేవాళ్ళు. అట్ట కూడా వదిలిపెట్టరు పెంకుని. ఇంకా అది కూడా పనికి రాకుండా పగిలిపోయిందనుకో చిన్న చిన్న చిల్ల పెంకులు చేసుకొని ఈ మాడిపోయిన కుండలు గీక్కోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఆ కుండ పెంకును వదిలిపెట్టేవాళ్ళు కాదు. అలాగా ఈ దినాల్లో పాపం అనే కుండ పగిలిపోతే దాన్ని వదిలిపెట్టడం లేదు, కానీ తిరిగి తెచ్చుకుంటున్నారు. వదిలిపెట్టేసేయాలి. మనము పాపం అనే కుండ పగిలిపోవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో విరిగిపోయినటువంటి వారంగా మనం ఉండాలి అనేది మనం చూస్తున్నాం. సరే, 7వ ఆఖరి మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసినట్టు యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి పొయ్యిలోనికి వెళ్ళి, మీరు వచ్చి మీరు చేసినవన్నీ నాతో చెప్పిన మనసుని చూడండి చెప్పగా చాలు. ఇక్కడ మనం చూసినట్టే ఆ స్త్రీ ఆ కుండను ఏం చేసిందంట, విడిచిపెట్టేసింది. పాపం అనే కుండతో నిండిపోయిందండి. 5గురు భర్తలు అంటున్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదని చెప్తున్నాడు. యేసు ప్రభువుగా మాట చెప్పాడు. అయితే అలాంటి స్త్రీ పాపం అనే కుండతో ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు విన్నదో ఇప్పుడు ఏం చేసింది, ఆ కుండను అక్కడ వదిలిపెట్టేసింది. వదిలిపెట్టిన తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది, ప్రజలందరినీ కూడా తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి. నా లోపల అన్నీ కూడా నాతో చెప్పిన మనుషుని మీరు చూస్తారు రండి అని ప్రభు దగ్గరికి ఊరు ప్రజలందరినీ కూడా నడిపించేసింది. ఎప్పుడైతే ఆ కుండ పగిలిపోద్దో,
ఎప్పుడైతే కుండ పగిలిపోయిద్దో ఆ కుండని విడిచిపెట్టేస్తే నీవు కూడా అనేక మందిని ప్రభు తట్టుకు తిప్పగలుగుతావు, అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురాగలుగుతావు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత, రక్షణ పొందిన తరువాత ఇక పగిలిపోయిన నీ దగ్గర ఉండకుండా ఆ కుండను ఏం చేయాలంట, వదిలిపెట్టేస్తాను. అందుకనే ఇడిసిపెట్టబడిన కుండ అని చెప్పచ్చు దీనికి. చాలామంది కుండ మనం చదువు చూస్తుంటున్నాము, కుండను మళ్ళా తీసుకొచ్చి ఉపయోగించుకుంటారు, కానీ దానివల్ల కార్యము జరగదు. కానీ విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టిన తర్వాత ఆ స్త్రీ అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ సమరయ స్త్రీ మనం చూసినట్టు అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నిజమైనటువంటి మారు మనసు కావాలి. ఓటికుండ మొదటిది ఏంటిది? ఓటికుండ అని మనం చూసాము. రెండోది విసపు కుండ, మూడవది మడ్డి గెలిగిన కుండ, నాలుగవది మానకుండా మడ్డి గెలిగినటువంటి కుండ, ఐదవది సారి మీద విడిపోయినటువంటి కుండ, ఆరోది పగలగొట్టబడినటువంటి కుండ, ఏడోది విడిచిపెట్టినటువంటి కుండ అని మనం చూస్తుంటున్నాం. పగలగొట్టిన తర్వాత ముక్కలను వదిలిపెట్టేయాలి, దాన్ని మళ్ళా తెచ్చుకొచ్చుకోకూడదు. యెషయా గ్రంథము ఇలా జరిగిన తర్వాత మనం ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడము, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేము జిగటమన్ను, మట్టితో చేసినటువంటి వాడు. మనమందరం కూడా ఎలాంటి వారు? మట్టి మనుషులమే. మట్టితో చేశాడు, మట్టితో చేయబడినటువంటి కుండలం. అయితే యుక్తమైన కుండగా ఆయన చేసేవాడు అంటున్నాడు. ఆయన చేతిలో ఉంటే యుక్తమైన కుండ, ఉపయోగకరమైన పాత్రగా నేను చేసేవాడు అంటున్నాడు. ఇర్మియా మరలా అంటాడు, నువ్వు పాపపు జీవితపు కుండగా ఉన్న నీ జీవితాన్ని వదిలిపెడితే నిన్ను మంచి పాత్రగా చేస్తాడట దేవుడు. ఎప్పుడైతే నువ్వు పాపముతో ఉన్నటువంటి కుండను వదిలిపెట్టేస్తే దేవునికి పనికొచ్చే పాత్రగా నిన్ను దేవుడు చేస్తాడనేది మనం యుక్తమైన కుండగా చేస్తాడు, తనకిష్టమైన పాత్రగా చేస్తాడు. అర్థవంతమైన దేవుని వాక్యము మనం గ్రహిస్తున్నట్లయితే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే నిన్ను ఒక మంచి పాత్రగా చేయడానికి వచ్చాడు. ప్రపంచమే పాపిష్టిదై ఉంటుంది. 7 కుండలు కూడా పాపంతో నిండి వాటిని వదిలిపెట్టేయాలి. నిజాయితీగా పాపాన్ని ఎక్కడుంటే దాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దైవత్వంలోనికి మార్చబడతావు. అందుకే ఆయన భూమి మీద దేశాల నుంచి అనేకమైన దేశాల వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు అక్కడే రక్షకుడు అంటున్నాడు. యేసు ప్రభు అక్కడే మన కోసం రక్తము చిందించినాడు వాడు అంటున్నాడు. ఇంకెవరు కూడా అలాంటిది చేయలేదు. అందుకని ప్రపంచ దేశాల్లో కూడా యేసు ప్రభుని అందరూ కూడా ఆయనే రక్షకుడని నమ్ముతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనంలో మనం ఒక మాట చదువుదాం. 9:21. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతనకు చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడై చాలు. ఇక్కడ మనం తర్వాత చదువుకుందాం. ఒక పాపి పాపంలో నశించిపోతుంటే ఆయనకి ఇష్టము లేదు. ఎవరు కూడా, ఏ పాపి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. పాపిని పరిశుద్ధినిగా చేసే అధికారం ఆయనకు లేదా? ఉన్నది ఆయనకి అధికారం. ఒక పాపి నరకానికి వెళ్లకుండా ఆ పాపిని రక్షించే అధికారం ఆయనకున్నది అనేది మనం చూస్తున్నాం. సన్మార్గాన్ని చేసే అధికారము దేవునికి ఉంది, మంచివాణిగా చేసే అధికారం. అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే తిరుగుబాటు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఎందుకు నన్ను మంచివాణిగా నన్ను పుట్టించావు, ఎందుకు పుట్టించావు నన్ను ఈ రకంగా?
లేదు ఒక పెద్ద కోటీశ్వరుడు ఇంట్లో పుట్టించకపోయావా అని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు మనిషి. తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మంచివాడిని చేసే అధికారము దేవునికి ఉన్నది. అయితే కొందరు కుమ్మరవాడిని ప్రశ్న వేస్తున్నారు. ప్రపంచము సృష్టికర్తను ప్రశ్నిస్తుంది, మమ్మల్ని ఎందుకు చేశావు? అయితే దేవునికి అధికారం ఉన్నదే లేదా అంటే మనం చూస్తే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు అంటున్నాడు. ఆయన చంపగలడు, బ్రతికించగలడు, కట్టగలడు, పడగొట్టగలడు, ఉంచగలడు, తుంచివేయగలడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు, లేనిదాన్ని ఉన్నదానిగా చేయగలడు. దేవుడు శాసిస్తూ ఉంటే ఎవడు విడిపించుకోలేడు. దేవుడు దీవిస్తే ఎవడు కూడా శపించలేడు. దేవుడు దీవించిన మనుషులు ఎంతమంది అరే వీడు ఇందిరా ఎట్లా ఎదిగిపోతున్నాడు అంటే శపించాలన్న వాళ్ళలో కాదు. దేవుడు దీవిస్తున్నప్పుడు నువ్వేం చేయగలవు? దేవుడు శపించాడా నువ్వు ఎవడు బాగు చేయగలడు? బాగు చేయలేడు. అలాంటి దేవుడు మన దేవుడు అంటున్నాడు. అలాంటి పవరు, అధికారము దేవునికి ఉన్నది. అందుకని మత్తయి సువార్త 88వ అధ్యాయం చివరిలో మనం చూస్తే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందంటాడు. కాబట్టి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అని తన శిష్యులతో చెప్పి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు తర్వాత శిష్యులకి ఆజ్ఞాపించాడనేది మనం చూస్తాం. మట్టితో చేయబడిన మనము దేవుడు కుమ్మరివాడు. మీకు ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ లోకంలో ఎన్నో కులాలు ఉన్నాయి కదా, ఎన్నో కులాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే సాతానుడు ఏర్పాటు చేసిన కులాలు. అయితే ఈ కులాలు అన్నిటికీ కూడా అన్ని కులాలకు సరిపోయిన వాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు అని ప్రజలందరూ కూడా మొక్కుతున్నారు. కానీ అన్ని కులాలు అందరికీ సరిపోయిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ప్రజలందరినీ వారి పాపముల నుంచి విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసు ఒక్కడే అనేది మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు కులానికో మతానికో దేవుడు కాదు, అందరికీ సరిపోయిన దేవుడు అంటున్నాడు. అందుకనే మట్టి మీద ఆయనకు అధికారము కలదు. మనుషులందరూ మట్టి, కానీ మట్టి మీద అధికారం కలిగిన దేవుడు. కాబట్టి సమస్త మానవాళిని రక్షణార్థమైన రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటున్నారు అని మనం చూస్తాం. మానవుడిగా జన్మించాడు మనందరి కోసమైనా ఆ యొక్క పరలోకాన్ని ఒక భాగ్యం మరించుకోక మానవుడిగా జన్మించి మానవావతారుడై మానవుని కొరకు రక్తము చిందించి పాప పరిహారం చేసి మరణమును ఓడించి పాపము నుండి విడుదల కలిగించి పరిశుద్ధుడిగా చేసి శాశ్వతమైన రాజ్యంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రండి, మీకోసము రాజ్యం సిద్ధపరచబడింది, రండి అని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను. మీ కొరకు నేను ఒక రాజ్యము సిద్ధపరిచి ఉన్నాను, దానిలో మీకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుందరు కానీ రండి అని ప్రభువు పిలుస్తున్నట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతాం. పాత భూమి, కొత్త భూమి అనేది మనం చూస్తాం. భూమి ఇది భూమి, కానీ భూమి ఇది మట్టితో ఉన్నటువంటి భూమి. ఆ భూమి క్రొత్తదై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. క్రొత్తది అంటే అక్కడ ఇంకా ఏ రకమైనటువంటి మెటీరియల్ లేవు. దేవునికి అసాధ్యమనేది ఏమన్నా ఉన్నదంటే ఏమీ లేదు. అలాంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోనికి నిన్ను తీసుకెళ్ళాలని దేవుని ఉద్దేశం అంటుంది. దానికోసం మనం ప్రయాసపడాలి. దానికోసమే మనము ఈ యొక్క మందిరానికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గాన్ని మనం తెలుసుకొని దాన్ని వెంబడించాలి. ఈ లోకాశలు లోకంలో ఉన్నవన్నీ కూడా నిన్ను ఆటంకపరుస్తూ దేవుని రాజ్యానికి చేరకుండా కానీ వాటి నుంచి నువ్వు విడిపించబడాలి. విడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటున్నాడని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే అక్కడ వాయువులతోనూ బంగారములతోనూ చేసినటువంటి యొక్క దేశము అంటే ఆ పరలోక రాజ్యంలోనికి ఈ మట్టి మనుషుడిని తీసుకెళ్లాలని దేవుని యొక్క ఉద్దేశం ఏంటుందనేది మనం చూస్తాం. మనిషి మాత్రం మట్టితో చేశాడు, ఈ మట్టివాడు మట్టికి వెళ్తాడు, కానీ మానవుడు
ఎన్నడూ నాశనం కానీ మహిమలోనికి తీసుకెళ్ళడానికి దేవుడు ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎన్నడూ కూడా నశించిపోని మహిమలోకానికి తీసుకెళ్ళాలని దేవుని ఉద్దేశం ఏంటుందనేది మనం చూస్తున్నాం. అందుకే దేవుని బిడ్డల మనం గమనించి రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని ఆ యొక్క ఉద్దేశాలను నెరవేర్చే వారంగా మనం ఉండాలి. దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఈ మట్టి మనుషుల్ని మట్టిలో నుంచి వేరు చేసి మహిమాలోకానికి తీసుకెళ్ళాలనే దేవుని గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడే వారంగా మనం ఉండాలి. అంటే దేవుణ్ణి ఎరిగి ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి కుండను పగలగొట్టి విడిచిపెట్టేసి పగలగొట్టబడిన హృదయాలు కలిగి దేవుని కలుసుకుంటే దేవుని స్వారూప్యంలోకి మార్చబడతాము. దేవుని ఆశీర్వదకరంగా ఆయన ఉద్దేశానికి తగినట్లుగా మనం నడుచుకొని దేవుని రాజ్యానికి ఒక దినాన పక్షి వలె ఎగిరిపోయే వారంగా ఉంటాం. ఆ మేఘం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మేఘాల మీదకి ఎగిరిపోయే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. అలాంటి అనుభవంలో ఉండాలంటే దేవుని వాక్యానికి మనం లోబడి జీవించినట్లయితే దేవుడు మహిమ శరీరాలు ధరించుకొని దేవుని ఎదుర్కొనే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసి మన కొరకు సోదరు నాగేశ్వరరావు తీరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ గణనాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభుదినంలో మీ దాసుని బలపరిచి నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. వాళ్ళలో పాలు పొందపూర్వం అవసరమైన హెచ్చరికలు మీరు అనుగ్రహించారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు ఓటికుండ వంటి వాడని, ఎందుకు ఓడిపోయాడో, ఎందుకు ఓటికుండ అయ్యాడో తెలియజేస్తూ వచ్చారు. మానవుని జీవితం, నమ్మిన జీవితం సరిలేతే ఓటి కొండ వంటి బ్రతుకని తెలియజేస్తూ వచ్చారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో విషపూరితమైనటువంటి కొండ తమ తండ్రి అదే పడవేయబడవలసినటువంటిది మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి దాన్ని దీవించి ఉప్పు వేసి బాగు చేసిన దేవుడిగా మీరు నందుకు వందనాలు చెల్లిస్తాను. మడ్డి గలకుండా పాపానికి, మోసానికి, అక్రమానికి, అవినీతికి, మరి భ్రష్టత్వానికి పేరుకుపోయినటువంటి జీవన విధానాన్ని తెలియజేస్తూ వచ్చారు. మానకుండా మడ్డి గలకుండాని తిరిగి పునరావృతమై విడవలేనటువంటి పాప జీవితానికి తెలియజేస్తూ వచ్చారు. పగలగొట్టబడినటువంటి కొండ వలె పోగొట్టకుండా, పారవేయకుండా ఎన్నో విధాలుగా దాన్నే ఉపయోగించుకొని ప్రాచీన పాత వాతావరణాన్ని మేము దాచుకుంటున్న విషయాన్ని నీ వాక్యం అనే అర్థంలో మాకు తెలియజేస్తూ వచ్చారు. ఓ దేవా, ఈ కొండ యొక్క అనుభవం మాకు అవసరం అని మీరు తెలియజేస్తూ వచ్చారు. స్తోత్రాలు. సమరయ స్త్రీ ప్రభువా మరి ఆ కొండని విడిచిపెట్టిందని, ప్రకటించిందని, అనేకులను మీ మందిరానికి లేక మీ స్థలానికి, మీరున్న స్థలానికి నడిపించినట్టుగా తెలియజేస్తూ వచ్చారు. వందనాలు. ఈ మానవుడు ఎలాంటి జీవితంలో జీవిస్తూ భూమి మీద మంటి రూపం కలిగిన ఈ కొండ మీద అధికారం కలిగిన దేవుడిగా పరలోకంలో పరిశుద్ధ స్థలంలో బంగారు వీధుల్లో మహిమగల రాజ్యంలో మేము ఉండాలని కోరుకున్న దేవా, మీ వందనాలు.
భూమి మీద ఇలాంటి అనుభవాలు, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి బలహీనతలు విడిచిపెట్టి మీ రాజ్యం కొరకే, రాకడ కొరకే ఎదురు చూడాలని తెలియజేస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని స్తుతిస్తున్నాను. పల్ల మా మధ్యలో ఉండగా దీవించండి, ఆశ్రయించండి, పాల్పొనడానికి కృప చూపమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉంచి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది మీ కొరకై నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దీన్ని చేయుడని చెప్పిన. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. మీ శరీరం దున్నబడింది, కొద్దబడింది, ఉమ్మివేయబడింది, సొగసుని స్వరూపాన్ని కోల్పోయింది. అయ్యా చూడనొల్లని వాడయ్యాడు. తవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు. వేరు ప్రియుని కన్నా ప్రియుని విశేషమేమని, విశేషమైన విశిష్టత కలిగిన పవిత్రమైన పరిశుద్ధమైన మహిమ కలిగిన దేవుడు అయ్యుండి ప్రభు ఆకారాన్ని, రూపాన్ని కోల్పోవడానికి మేమని మీరు తెలియజేస్తున్న దేవా మీకు వందనాలు. అందుకనే గత మా జీవితాన్ని మేము పరీక్ష చేసుకోవాలని తెలియజేస్తూ వచ్చారు. మీరు చేసిన కలువరి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ అనుభవంలో పాత్రలో పాలు పొందడానికి దూరస్తులమైన నన్ను, మమ్మల్ని సమీపస్తులుగా సమాధానం చేసింది, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపజేసింది. స్తోత్రాలు. గోధుమ గింజ దంచబడి, విసరబడి, పెనమేని కాల్చబడిన విధంగా మీ రూపాన్ని కోల్పోయిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ శరీరానికి సాదృశ్యంగా రొట్టెను దీవించండి, ఆశ్రయించండి, పాల్పోవడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి భుజిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాత్రలో పాలు పొందగోరేవాళ్ళు నిద్రమత్తులో, పరధ్యానంలో ఉండకూడదు. అటు ఇటు తిరక్కండి, మౌనంగా ఉందాం. మీ చెయ్యి అగపడేలాగా చూపించండి, పాత్ర మీదకు తీసుకురాబడుతుంది. పాలు పొందేవాళ్ళు చెయ్యెత్తండి, చెయ్యెత్తకపోతే ఎవరు? లేదా నిద్రపోతుంటారు, అనాలోచన అజాగ్రత్తలు ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు పాలు పొందకూడదు.
అందిన వాళ్ళు చేయి ఉంచండి. పొరపాటున ఎవరికైనా అందకపోతే మీ చెయ్యి కనబడే విధంగా చూపించండి. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తంలో క్రొత్త నిబంధన, మీరు తేనెలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దాన్ని చేయుడని చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవ, మీకు వందనాలు. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాక అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు మోచం పడితే కదా అని చెప్పిన లేఖనాన్ని బట్టి వందనాలు. ఎప్పుడంట ఇలాంటి ప్రభా రక్తం మనల్ని కడిగింది, పవిత్రపరిచింది, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపజేసింది. స్తోత్రాలు. చెప్పలేదా? దూరస్థలమైన సమీపస్తులు చేసింది, సంధి చేసింది, సమాధానపరిచింది, సహవాసాన్ని ఇచ్చింది. ప్రభా ఉభయల్ని ఏకం చేసింది. ఆరాధించడానికి, పాలు పొందడానికి కృప చూపింది. స్తోత్రాలు. ఆ రక్తానికి సాదృశ్యంగా రసాన్ని దీవించండి, ఆశ్రయించండి. యుక్తంగా పాలు పొందడానికి కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే పాత్రలో పాలు పొందేవాళ్ళు మీ చెయ్యి కనిపించలేదు చూపించండి. పాత్ర మీదకు తీసుకురాబడుతుంది.
ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ గణనాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధిలో ప్రార్థనలు, పాటల్లో, ఆరాధన వర్తమానం కొరికే వందనాలు. బల వర్తమానం బలలో పాల్పొనడం మీరు చూపిన దయ కొరికే వందనాలు. యుక్తంగా పాల్పొందిన ప్రియులను బట్టి స్తోత్రాలు. ఎవరు రాలేదో వారి ఆటంకాలు, అడ్డులు, సమస్యలను తొలగించండి, సహవాసంలో నడిపించండి. ఎవరు వచ్చి కూడా దూరంగా ఉన్నారో వారిని ప్రభా జీవితాలు సరి చేసుకుని దిద్దుకోవడానికి, క్రమపరచుకోవడానికి సహాయం చేయండి. అనేకులను ఆకర్షించి రక్షించి మహిమ పొందమని వచ్చి కూడా ఎవరు ఈ సత్యంలో ఈ అనుభవంలో లేరో వారిని కనికరించండి, వారిని ఆకర్షించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దేవ మా ప్రభు దినాన్ని బట్టి వందనాలు. మిగిలిన రొట్టె రసం సకల పరిశుద్ధులు సోదరి సంగుండి వారిని మాతో ఐక్యపరచుకుంటున్నాం. భార్యలు నమ్మే భర్తలు, భర్తలు నమ్మే భార్యలు, శేషించిన కుటుంబీకులను రక్షించండి. గ్రామాల్లో గ్రామ పెద్దలు, నాయకులు, అధికారులను దీవించి రక్షించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. వాలంటీర్లు, ఓటర్లు, వార్డు మెంబర్లను జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్నో సందర్భాలుగా పత్రికలు పంచారు, మీ మాటలు వినిపించారు, తృణీకరించి త్రోసిపుచ్చినటువంటి వారు అయ్యా, మీరు అక్కడ కాలం సంపూర్ణమవుతుండగా ప్రభువా నిజాన్ని సత్యాన్ని ఎరిగి ప్రభువా తెలిసిన ఆరాధన, సత్యమైన ఆరాధన తెలుసుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. సృష్టికర్త అయిన వదిలి సృష్టానికి మహిమ కాదు కానీ ప్రభువా మరి సృష్టికర్త అయిన మిమ్మల్ని ఆరాధించడానికి కృపదు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. ఏదైనా పరిచర్య అంతటి కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. స్థానిక సంఘాన్ని పెట్టి వందనాలు. సహోదర సహోదరుని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేస్తూ మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. మరి ఇప్పుడు సుశాంతకి జ్వరంగా ఉంది, తాగి స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఈ దినాల్లో వైరల్ జ్వరాలు ఉన్నాయి. చిన్న బిడ్డలను, పెద్దలు, యవనస్తులను బలపరిచి సహాయం చేయండి. మీరు తాగి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. నరేంద్ర నడుము నొప్పిగా ఉంది, తాగి స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. నాకు మారు మనసు లేదు, రక్షించండి, ఆకర్షించండి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. అమిరాజును బట్టి వందనాలు, కల్పనను బట్టి, బ్లెస్సింగ్ని బట్టి, శ్యామను బట్టి వందనాలు. 10th క్లాస్ చదువుతున్నారు, దయాసాగర్ గురు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల చదువుల్లో భవిష్యత్తు కొరకే వందనాలు. ఈ సంవత్సరం అంతటి కొరకే జ్ఞానం, తెలివి, వేచన అనుగ్రహించండి. అన్నిటికంటే మిమ్మల్ని బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు మీలో గుప్తమైండగా బిడ్డలను మీరు ఆకర్షించండి, రక్షించండి. ప్రభావం మీరు లేని చదువు, ఉద్యోగం ప్రతిదీ వ్యర్థమని తెలుసుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. దాసు మారు మనసు కొరకై సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. రామకోటం నడుము నొప్పిగా ఉంది, మీరు స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. ప్రభా క్లాసు నమోదు పరీక్షలు రాస్తుంది. ప్రభా సహాయపడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దయలేని తండ్రి మీకు వందనాలు. ఓపి ప్రభా మరి ఫస్ట్ క్లాస్ అవుతుంది, సహాయపడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీరైతే మరీం గారికి తలనొప్పిగా ఉందో తాగి స్వస్థపరచండి, మీద అవసరాలను కనికరించండి, సహాయపడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దయమ గారు జలుబు ఉంది, జ్వరం ఉంది, తాగి స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. ఆరోగ్యకరమైన రెక్కలైన దాయండి, మీద అవసరాలను కనికరించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. చిటిబాబు కొరకై, వారి కుటుంబం కొరకై వందనాలు, వారి భవిష్యత్తు కొరకై, పరిచర్య కొరకై ప్రభా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఏదిగా పాములైన బట్టి వందనాలు. ఆరోగ్యకరమైన మీరు ఎక్కలేని దాయండి, కొంత మెరుగుపరిచారు. సంపూర్ణమైన శక్తిని, స్వస్థను అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. అనురాధ ఆరోగ్యం అధికించేయండి. మీరే ఆపరేషన్ అయింది ప్రభు, మీరు తాగి స్వస్థపరిచి మహిమ పొందండి. మాధురి ఆరోగ్యం అధికించేయండి. సంతానం అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. మౌనేష్ ఆరోగ్యం అధికించేయమని ప్రార్థన చేస్తున్నా. సాత్విక
అయా మాటలు రావట్లేదు, నాలుకని నరాలని సడలించండి, తాగి స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. రీతిగా అమల ఆరోగ్యం సరిలేదు, అమల ఆరోగ్యాన్ని ఏకించేయమని ప్రార్థన చేస్తున్నా. రీతిగా మాకు తెలియని రీతిగా ఎవరు ఏ అక్కర అవసరతలో ఉన్నారు, సహాయపడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. తాటివారి పాలన నుంచి వస్తున్న సహోదర సహోదరుల పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేస్తున్నా. ఎవరు ప్రేమ ప్రయాస ద్వారా అయా పని చేస్తున్నారు, వారి ఫలాన్ని ఎదికించేయండి, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్న. వృద్ధుల ఆరోగ్యం ఎదికించేయండి, యవనస్తులను బలపరచండి, చిన్నబిడ్డలను ప్రభువా మరి భవిష్యత్ కొరకై సహాయపడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. రీతిగా స్థానికంగా తాడివారిపాల నుంచి వచ్చే ప్రతి సహోదర సహోదరుని పేరు పేరు జ్ఞాపకం చేస్తున్నాం. కొండమందలూరు నుంచి రాగలిగిన ప్రియులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని బలపరచండి, సహాయపడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభువా స్థానిక సంఘంలో మీ పని కొరకై, మీ మహిమ కొరకై యవనస్తులను బలపరిచి వాడుకుని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. బొల్లాపల్లి నుంచి మరి కాలనీలో నుంచి గ్రామంలో నుంచి వస్తున్న సహోదర సహోదరుని వృద్ధుల ఆరోగ్యం ఎదికించేయండి, యవనస్తులను బలపరచండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళని తాకండి, టెన్షన్ దడ ఆయాసలను కనికరించండి. క్యాన్సర్ రోగులు ముట్టండి, ఎయిడ్స్ రోగులు ముట్టండి, చెవి రోగులు ముట్టండి. బొల్లి పడ మచ్చలు ఉన్న వారిని తాకండి, సంతానం లేని వారికి సహాయం చేయండి. బాలింతల తల్లి బిడ్డల ఆరోగ్యం ఎదికించేయండి. పొలంలో స్థలంలో కుటుంబంలో వ్యాజ్యాల్లో ఉన్న వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చెప్పుకోలేని బాధలు సమస్యలు మానసిక రుగ్మతలు కలిగిన వారిని మీరు తాగి స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రీతిగా స్థానిక సంఘంలో మీ దాసుని బట్టి, మీ దాసురాలను బట్టి ప్రభువా మరి 1970 ఆ ప్రాంతం నుంచి ఈ స్థలానికి నడిపించి ఇంతవరకు మీరు ఎన్నో విషయాల్లో మీరు బలపరుస్తూ వాడుకుంటూ వస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ రీతిగా కీబోర్డ్ వేసేవాళ్ళు లేరు, ఆడేవాళ్ళు వరములు కలిగిన వారిని లేవనెత్తండి. ప్రార్థనా పరులు, వాక్యోపదేశకులు, సువార్థికులు స్థానిక సంఘంలో లేని లోటు ప్రభు ఎంతైనా ఉంది. ఈ విషయంలో కృప చూపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులంగా సిగ్గు బుద్ధి కలిగి ప్రభు మీ మహిమ కొరకై జీవించడానికి, రోషం కలిగి పౌరుషం కలిగి జీవించడానికి సహాయం చేయని. పౌలు కాలంలో తిమోతి అయ్యా మరి ఉన్నట్లుగా ప్రభు మారు అనేకులు ప్రేరేపించబడి లేవనెత్తబడడానికి సహాయం చేయండి. ఈ పరిస్థితి అన్నిటి కొరకై వందనాలు చెల్లిస్తూ మా ప్రియులందరిని పేరు పేరు వస్తుంది దీవించండి. నూతనంగా వచ్చిన వారిని ఆకర్షించి మహిమ పొందమని, ముందున సమయం కొరకై వందనాలు, కానుకల కొరకై ప్రభువా ప్రకటనల కొరకై మీ కృప చూపుతూ మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని చిన్న సువార్త వాళ్ళ ఇంటి దగ్గర మరి కృతజ్ఞత కోడికి అడుగుతున్నారు. ప్రభువా కృపలో సహాయం చేసి మహిమ పొందమని ఈ పరిచర్య అంతటి కొరకై వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయం కొరకై మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉంచి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటనలు వినండి. ప్రభు చిత్తమైతే సాయంత్రం సందీపావం చిన్న సువార్త మా ఇంటి దగ్గర ఏలిసమ్మ వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత కూటమి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సోమవారం సాయంత్రం రాంకూర్ల పరిచర్య కొరకు, మంగళవారం ఇక్కడే సహోదరుల కూటమి ఉంటుంది. బుధవారం కల్లమరిపాలెం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది, శుక్రవారం ప్రార్థన కూటం ఉంటుంది. ఇక ఏదైనా మీకు కూటాలు కావాలని చెప్తే అవి ప్రార్థన చేసి ఏర్పాటు చేస్తాం. తాటివారిపల్లి కూడా గమనించండి, పొద్దు రాత్రి యోహానను ఆయన సుగుండ్రావా సుగుండ్రావు వాళ్ళిద్దరు వచ్చారు. 5వ తేదీ సాయంత్రం అక్కడ సువార్త కూటం ఉంటుంది. 6వ తేదీ
ఉదయం 10:30 గంటలకి సుబ్బారెడ్డి గారు వస్తారు, కూటం ఉంటుంది. తర్వాత 3 గంటలకి సహోదరుల కూటం ఉంటుంది, ప్రకటన చేయండి అన్నారు. అది 5వ తేదీ 6వ తేదీ అంట. 5వ తేదీ నన్ను ఏదో వెళ్ళి అది ప్రారంభం చేసి ఆ రోజు మీటింగ్ చూడండి అని చెప్పాడంట. మరి అదే విషయం. ఒక పాట పాడుకునేటప్పుడు రక్షించబడిన దేవుని బిడ్డలు తమ కానుకలు ప్రభుకురు 6వ తేదీ సాయంత్రం 6వ తేదీ సాయంత్రం ప్రభుదాసు వాళ్ళ ఇంటి దగ్గర కోట ఉంటుందంట. అక్కడ ఒక పెంట్ ఇచ్చబడింది. ఈ కారు దానిలో వేసి యథావిధిగా నిలబడి సందాపాటు పాడుకుందాం. పాటల పుస్తకంలో 19వ పాట. ప్రణతుడైన ప్రభు అట్టి కలిగి అందము కలిగి అందము శక్తి ముక్తి నుండి మన శక్తి ప్రభు యుక్తముగా యుక్తముగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట
ఇలను మేలు చేయుటలో విసుగకయుందుము అలయక మేలు చేసి ఫలము పొందెదము ఇలను మేలు చేయుటలో విసుగకయుందుము అలయక మేలు చేసి ఫలము పొందెదము పలు విధముల అర్పణలను ప్రభువు సేవించును పలు విధముల అర్పణలను ప్రభువు సేవించును దాతృత్వము కలిగి దయచేసి కూర్చోండి. చివర ప్రార్థన ఆశీర్వాదంతో కూటం ముగించుకుందాం. ఏ రోజు? శనివారం. శనివారం మీటింగ్ ఉందమ్మా. సుబ్బారెడ్డి గారు వస్తారు. ఆదివారం జ్ఞాపకాలు. శనివారం మీటింగ్ ఏంటి మరి? శనివారం సాయంత్రం పెట్టుకోండి. ఇది కాకపోతే పగలు కుదరదు. పగల సుబ్బారెడ్డి గారు వస్తారు. అందరూ అక్కడికి వెళ్ళాలి. సరే, ఇంకెందుకు ఆదివారం పెట్టుకోండి. మీ పని చేసుకోండి. ఇక దానికి ఏముంది, పెద్ద ఇదేముంది. శనివారము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అది క్యాన్సిల్ చేసేది కాదు. ఆదివారం పెట్టుకోండి. కాకపోతే అంత అయిపోయిన తర్వాత ఊరికి ఆదివారం మీకు కూటం గీయటం పెట్టదు. రాత్రికి అయితే కూటం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పగల ఆరాధన కదా. ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి ఊరికి ఏదో ప్రార్థన చేసుకోవటానికి అవకాశం. ఆదివారం పెట్టుకుంటే అదే సమస్య. ఇప్పుడు ఏమొచ్చిందంటే శనివారం సాయంత్రం అయితే పర్వాలేదు, కానీ శనివారం ఉదయం అయితే మాత్రం కష్టం. శనివారం ప్రభు చిత్తం అయితే. శనివారం మీరు చెప్పారు కదా, శనివారం వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే వచ్చి కాసేపు పట్టుకోవటం ప్రార్థన చేసి వెళ్తాం. మాట నీదా? ఎవరు బైబిల్? మీ కూతురుదా? బైబిల్ ఎవరో పోయిందంట అమ్మాయిది, కేజీ. అది ఆ బైబిల్ ఎవరైనా ఉంటే తొత్తదంట. మరి ఆ బైబిల్ దొంగలు తెస్తే ఇంకేమనుకోవాలి మనల్ని చెప్పండి. ఉందా? సరే, అక్కడెక్కడ గోడ మీద ఉందంటే ఉంది. శ్రీదేవిని అడగండి, శ్రీదేవి దగ్గర ఉందా. బైబిల్ జాగ్రత్తగా చూసుకో. 3 వారాల నుంచి ఉందంట గోడ మీద. మరి ఇంక మీరు గేపోతే ఎట్ట? ఎత్తుక్కోవద్దు. సరే అయితే ఉందంట, చూడండి, అడగండి. శ్రీదేవిని అడిగితే సాయంత్రం ఆ చిన్న సువార్తం ఇంటి దగ్గర కూటం ఉంది. కింద కూడా మరి తెలిసిందో లేదో. అది సాయంత్రం అంటే అందరు రమ్మని కోరారు. మీరు అందరు రావాల్సిందిగా మీకు మనవి చేస్తాను. రేతండి బిడ్డలు మీటికి తెచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. మీ టక్కల నిమిత్తమై వాడబడేదానికి సహాయపడము. తండ్రి, మీకు ఇచ్చి మీ దీవెనలు ఆశీర్వాదం పొందుట ఎలాంటిది నేర్పించండి. ఈడీ మీకు ఇవ్వబడింది అన్నారు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధైర్యం అన్నారు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు అని చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. మీరే
వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా మీ ఇంటి అక్కల నిమిత్తం వాడబడ్డానికి సహాయం చేయమో, లీవ్ క్వార్టర్ పని ఏదో మెల్లిగా జరుగుతుంది, అది త్వరగా జరిగి ప్రభావం మరి అది పూర్తి కావడానికి మీరే సహాయం చేయము. మరి ఆ ప్రతిష్ఠ కొరకైనటువంటి ప్రతి అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇదే ఏర్పాట్ల నుంచి నడిపించము. బైబిల్ సొసైటీ కూడా ప్రార్థన చేస్తున్నా, బైబిల్ రావడానికి కూడా పరిస్థితి అనుకూలం చేయము. అనే విధాలు మీకు అప్పగిస్తూ ఈ వారం అంతటి కొరకైనా మీ దగ్గర ఏర్పాట్ల నుంచి నడిపించమని రాత్రి మరి చిన్న స్వార్థం మా వాళ్ళ దగ్గర జరిగే కూడికల కొరకు, ఈ వారంలో జరిగే కూడికలన్నిటి కొరకు మీరే సహాయం చేసి మాయం తీర్చుకోమని వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. యూత్ మీటింగ్ ఉంటుంది, అయిపోయిన తర్వాత కొంచెంసేపు యూత్ ఉండండి, ఒక అరగంటలో ముగిస్తాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాద దీవెనలు, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన వారందరికీ, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.